ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా? ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారి మీద అనేక ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టకూడదు. ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు ఉన్న గృహాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వారి ఇంట్లో ఆదాయం కంటే కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అంటే ధనం నిలవదు. ఆగ్నేయంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ప్రభావం వల్ల స్త్రీలకి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కూడా వీరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆగ్నేయం సెప్టిక్ ట్యాంక్ వల్ల ద్వితీయ సంతానానికి అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అంటే ద్వితీయ సంతానం సరిగ్గా సెటిల్ కాలేకపోవచ్చు, వారికి వివాహాది శుభకార్యాలు లేట్ అవ్వచ్చు, ఇంకా వారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఆగ్నేయం సెప్టిక్ ట్యాంక్ వల్ల అగ్ని ప్రమాదాలు, ఎలక్ట్రిక్ షాకులు కూడా కలుగుతాయి. సెప్టిక్ ట్యాంకు ఈ దిక్కులో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ సంబంధమైన సమస్యలు కూడా కలగవచ్చు. ఈ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు ప్రభావం వల్ల తరచూ ఆ గృహ యజమాని రుణాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఖర్చు అధికంగా ఉండటం వల్ల రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దక్షిణాగ్నేయంలో కనుక సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే చిన్న పిల్లల మీద అధిక చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది. గృహంలో దక్షిణాగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కనుక ఉన్నట్లయితే చిన్నపిల్లలకి ప్రమాదాలు జరగటం, వారికి అనారోగ్యం తీవ్రంగా రావటం వంటివి కూడా జరగచ్చు. అందువల్ల ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు పెట్టకండి. సెప్టిక్ ట్యాంకు తూర్పు భాగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి ఉంచాలి.